Hello children, a very good morning. How are you all doing? I hope you all are doing good. Be safe at home, don't go out unnecessarily. In emergency only you all have, అంటే ఎమర్జెన్సీలోనే బాగా ఎమర్జెన్సీ అయితేనే బయటికి వెళ్ళండి. అండ్ wear a mask and use sanitizer, or else you can wash your hands frequently with soap and water. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? అర్థమైంది అందరికీ? బాగా అవసరమైతేనే బయటికి వెళ్ళండి అమ్మా. వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోండి. అండ్ ఆర్ యూ కెన్ యూజ్ శానిటైజర్. యూ హ్యావ్ టు యూజ్ శానిటైజర్ యూజ్ చేయండి. ఇంట్లో ఉన్నా కూడా ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోండి. ఓకే, టేక్ అ హెల్దీ డైట్ అండ్ డూ ఎక్సర్సైజ్. ఇంట్లోనే ఆడుకోండి, బయటికి వెళ్ళొద్దు. ఓకే, బయటికి వెళ్ళి సైక్లింగ్ చేయడం ఇలాంటివి ఏవి చేయొద్దు. ఇంట్లోనే ఉండి చక్కగా వీడియోస్ వాచ్ చేస్తూ ఇంకొన్ని రోజులు ఇలాగే చదువుకుందాం. ఓకే, బయటికి మాత్రం వెళ్ళొద్దు. అండ్ కమింగ్ టు యువర్ హోంవర్క్ పార్ట్, హోంవర్క్స్ చెయ్యండి. కొంతమంది చాలా బాగా చేస్తున్నారు హోంవర్క్స్. అర్థం అవ్వకపోతే కాల్ చేసి అడగండి నన్ను, మళ్ళీ నో ప్రాబ్లం, చెప్తాను ఎలా చేయాలి అన్నది. తప్పులు వస్తాయి కదా అని హోంవర్క్ చేయడం మానేయొద్దు. హోంవర్క్స్ చేయండి, తప్పులు వచ్చినా పర్వాలేదు. ఐ కరెక్ట్ ద హోంవర్క్. హోంవర్క్స్ కరెక్ట్ చేస్తాను నేను. చేసేటప్పుడు మీరు మీ మిస్టేక్స్ని వెరిఫై చేసుకోవచ్చు, చెక్ చేసుకుని రీరైట్ చేసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ ద మిస్టేక్స్ కోసం ఆలోచించకుండా మీకు వచ్చినది, మీకు ఏం అర్థమైందో అది ప్రజెంట్ చేయండి. ఓకేనా? అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? వెరీ గుడ్. నౌ కమింగ్ టు అవర్ టాపిక్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ప్రీవియస్లీ వీ హ్యావ్ లెర్న్ త్రీ రూల్స్ చదువుకున్నాం కదా. వాట్ ఆర్ దే? సింపుల్ ప్రెజెంట్ని సింపుల్ పాస్ట్లోకి ఎలా మార్చాలి, అలాగే సింపుల్ పాస్ట్లో ఇస్తే డైరెక్ట్ స్పీచ్, పాస్ట్ పర్ఫెక్ట్లోకి ఎలా మార్చాలి ఇండైరెక్ట్ స్పీచ్ని. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఇచ్చింది పాస్ట్ కంటిన్యూస్లోకి ఎలా మార్చాలో తెలుసుకున్నాం. టుడే లెట్ us learn about the fourth rule, that is, if the direct speech in present perfect, how to change indirect speech to past perfect. అంటే డైరెక్ట్ స్పీచ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి ఎలా మార్చాలో నేర్చుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ థింగ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? హ్యావ్ సపోజ్ హ్యావ్ పక్కన వర్బ్ యాడ్ చేయాలి, లేకపోతే హ్యాస్ పక్కన వర్బ్ యాడ్ చేయాలి. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. అదే పాస్ట్ పర్ఫెక్ట్కి వస్తే హ్యాడ్ పక్కన వర్బ్ యాడ్ అంటే V3 యాడ్ చేయాలి. ఇక్కడ V3 యాడ్ చేయాలి. హ్యావ్ పక్కన V3 యాడ్ చేయాలి, లేకపోతే హ్యాస్ పక్కన V3 యాడ్ చేయాలి. బట్ పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ పక్కన V3 ఫామ్ యాడ్ చేస్తాం. సపోజ్ ఈట్ ఉంది, ఈట్, ఏట్, ఈటెన్ అని ఉంది. సపోజ్ హ్యావ్ ఈటెన్ అని ఉంది. హ్యావ్ ఈటెన్ అనేది మీరు పాస్ట్ పర్ఫెక్ట్లోకి ఎలా మార్చాలి? హ్యాడ్ ఈటెన్ అని రాస్తాం. అంతే. సింపుల్ అంటే ఇది చాలా సింపుల్ రూల్ అన్నమాట. ఏంటంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటే జస్ట్ హ్యాడ్లోకి మార్చడమే. అర్థమైంది అందరికీ? ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్, హ్యాస్ వస్తాయి కదా, ప్లస్ V3 ఫామ్ వస్తుంది. V3 ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, V3 ఫామ్. నా ఇక్కడ ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోకి ఎలా మారుస్తాం? హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ యాడ్ చేస్తాం. అంతే. జస్ట్ హ్యావ్, హ్యాస్ ఉంటే అది హ్యాడ్ అవుతుంది అంతే, ఇంకేది చేంజ్ చేయక్కర్లేదు. సో లెట్ us see some ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. ఓకే, సో డైరెక్ట్ స్పీచ్.
Now see here. She said, I have been. I have ని ఇలా ఉన్న I have ని ఇలా రాసుకోవచ్చు, తెలుసు కదా అది అందరికీ. ఐ పెట్టి అపోస్ట్రఫీ పెట్టి విఈ రాయొచ్చు. దీన్నే కాంట్రాక్ట్ ఫామ్ అని కూడా అంటారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో, అర్లియర్ క్లాసెస్లో అంటే వీడియో క్లాసెస్లో ఈ కాంట్రాక్ట్ ఫామ్ అంటే అపోస్ట్రఫీ ఎక్కడ యూజ్ చేస్తారనే దగ్గర మనం నేర్చుకున్నాం. సో యూ కెన్ అప్లై హియర్. ఇక్కడ మనం అప్లై చేయొచ్చు అది ఈజీగా. ఓకే, నౌ సీ హియర్. I have been sick. I have been sick all week. So this is direct speech. ఇది present perfect లో ఉంది. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఏదైనా ఒక సెంటెన్స్ ఇస్తే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో అది ఏ టెన్స్ ఫామ్లో ఉందో నేను తెలుసుకోవాలి అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ సిక్ ఆల్ వీక్. సిక్ అనేది ఇక్కడ వర్బ్ కదా, సిక్ అనేది వర్బ్ ఇక్కడ సిక్. సో సిక్ ఆల్ ద టెన్స్ ఫార్మ్స్ అంటే V2 V1 V2 V3 కూడా సిక్ కదా. సో షీ సెడ్, సో హౌ విల్ బి ద ఇండైరెక్ట్ స్పీచ్? షీ సెడ్ దాట్. ఇక్కడ ఐ అంటే ఇక్కడ ఎవరు? షీ హ్యావ్ ఏమవుతుందని చెప్పాను? హ్యాడ్ అవుతుందని చెప్పాను. హ్యాడ్ బీన్ సిక్ ఆల్ వీక్. జస్ట్ ఇక్కడ ఏంటంటే హ్యావ్ కానీ హ్యాస్ కనుక ఉంటే ఇక్కడ ఐ పక్కన హ్యావ్ ఉండాలి కాబట్టి హ్యావ్ ఉంది. అదే షీ కానీ హీ కానీ ఇట్ కానీ ఉంటే హ్యాజ్ వస్తుంది. సో హ్యావ్ వచ్చినా హ్యాజ్ వచ్చినా హ్యాడ్ అయిపోతుంది అనమాట. జస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ హ్యాడ్. హ్యావ్ హ్యాజ్ని హ్యాడ్ కింద మారుస్తారు అంతే. ఇందులో ఇది ఏం డిఫికల్ట్ కాదు, ఇది చాలా ఈజీ ప్రాసెస్. షీ సెడ్ ఐ హ్యావ్ బీన్ సిక్ ఆల్ వీక్. షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ బీన్ సిక్ ఆల్ వీక్. అంతే, అంటే హ్యావ్ని హ్యాస్ కింద మార్చారు అంతే, ఇంకా అంతకన్నా ఇందులో ఏం లేదు. ఓకే, ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. అర్థమైంది కదా అందరికీ? నెక్స్ట్ విల్ గో విత్ సెకండ్ ఎగ్జాంపుల్. See once. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటాయి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ అవుతుంది అంతే. సో V3 ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, అందులో ఏం చేంజ్ ఉండదు. ఓకే, నౌ సెకండ్ వన్. షీ సెడ్ జూలీ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ కదా. జూలీ హ్యాస్ నెవర్ స్టడీడ్ మ్యూజిక్. ఇక్కడ వర్బ్ V3 ఫార్మ్ ఏంటి? స్టడీడ్. స్టడీ అనేది V1 ఫార్మ్, ఇది V1. V2 V3 ఫార్మ్స్ ఏంటవుతాయి? స్టడీడ్. అండర్స్టూడ్? సో V1 స్టడీడ్, V2 స్టడీ, V1 స్టడీ, V2 స్టడీడ్, V3 కూడా స్టడీడే. సో V2 V3 V1 V2 V3 ఫార్మ్స్ మీకు రావాలి. ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్స్లో స్ట్రాంగ్ అండ్ వీక్ వర్బ్స్లో ఇచ్చారు. దాట్ యూ ఆల్ హ్యావ్ టు బై హ్యాట్ చేసేయాలి కంపల్సరీ. అవి V1 V2 V3 ఫార్మ్స్ వస్తేనే మీరు టెన్సెస్ అయినా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయినా ఈజీగా చేయగలరు. సో ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అండ్ వీక్ వర్బ్స్ బాగా నేర్చుకోవాలి. V1 V2 V3 ఫార్మ్స్ నేర్చుకోవాలి. ఓకే, నౌ దిస్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇది డైరెక్ట్ స్పీచ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది.
ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో అంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి ఎలా మార్చాలి? షీ సెడ్ దాట్ జూలీ అంటే ఇక్కడ జూలియే, ఓకే, జూలీ కోసమే చెప్తున్నాం అనమాట. షీ సెడ్ దాట్ జూలీ హ్యాజ్ ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది. నెవర్ స్టడీడ్ మ్యూజిక్, అంతే. సో సింపుల్. షీ సెడ్ దాట్ జూలీ హ్యాడ్ నెవర్ స్టడీడ్ మ్యూజిక్ అంటే ఇక్కడ ఇందాక సెంటెన్స్లో హ్యావ్ ఉంది, సో హ్యావ్ని హ్యాడ్ కింద మార్చాం. ఇక్కడ హ్యాజ్ ఉంది, హ్యాజ్ని కూడా హ్యాడ్ కిందే మార్చుతాం అనమాట. స్టడీడ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? సో దిస్ ఇస్ అబౌట్ అంటే డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి ఎలా మార్చాలి. ఫస్ట్ టెన్స్ ఫామ్, ఏ టెన్స్ ఫామ్లో సెంటెన్స్ ఉందో ముందు గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. అది చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, నా అనదర్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి చూడండి. లుక్ ఎట్ ద బోర్డ్ కేర్ఫుల్లీ అండ్ అబ్జర్వ్ చేయండి. చేస్తున్నారు, హోంవర్క్స్ చేస్తున్నారు, కానీ రాంగ్స్ వస్తున్నాయి. కొంచెం బాగా అబ్జర్వ్ చేసి ఇంకా బాగా వింటే కనుక మీరు ఇంకా బాగా చేయగలరు. హీ సెడ్, థర్డ్ ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్. ఇది ఎలా చేంజ్? ఐ హ్యావ్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఇలా రాయొచ్చు, అలాగే ఇలా కూడా రాసుకోవచ్చు. ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆర్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ సంథింగ్ యువర్, ఇంకా రాసుకోవచ్చు మీరు. బట్ నో నీడ్, ఇక్కడ అంత అక్కర్లేదు. సో జస్ట్ ఐ కంక్లూడెడ్ ది సెంటెన్స్. హీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్. ఇది ఎలా మారుస్తారు? ఇది ఫస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, తెలిసిపోతుంది కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉండి V3 ఫామ్ యాడ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ కదా. ఈజ్ ఇట్ క్లియర్? సో హీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్, ఇది డైరెక్ట్ స్పీచ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇప్పుడు ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోకి ఎలా మారుస్తాం? హీ సెడ్ దాట్ ఐ ఇక్కడ హీ అవుతుంది కదా. ఇందాక జూలీ అంటే జూలీ కోసం చెప్పామన్నమాట. ఇక్కడ హీ అంటే ఇతను చెప్పిన మాటలే ఇవి, యాక్చువల్ వర్డ్స్ బై ద స్పీకర్. ఇది రిపోర్టెడ్ స్పీచ్లోకి ఎలా మారుస్తాం? ఇండైరెక్ట్ స్పీచ్ని రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం. సో హీ సెడ్ దాట్ హీ హ్యాడ్ ఫినిష్డ్. హ్యాడ్ అయిపోతుంది, ఇది హ్యాడ్ అయిపోతుంది. దట్స్ ఆల్, ఫినిష్. హ్యాడ్ అయింది అంతే, ఈ హ్యావ్ హ్యాడ్ అయిపోయింది అంతే. V3 form finished. Is it clear, children? I hope you all understood the concept of direct and indirect speech. Some more rules are there. In the next class with some more rules we'll go with some more rules of this topic. The next class lo inka konni rules unnayi, avento chuddam. Okay, do your homeworks regularly and watch the videos regularగా వీడియోస్ వాచ్ చేస్తూ హోంవర్క్స్ చేయండి, పోస్ట్ చేయండి, తప్పైనా పర్వాలేదు పోస్ట్ చేయండి. ఓకే, ఇంకా అంటే రేపు అంటే టుడే ఇంకా ఎక్కువ హోంవర్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? అర్థమవకపోతే కాల్ చేసి అడగండి అమ్మా. నా పర్సనల్ నెంబర్ ఉంది కదా, ఒకసారి కాల్ చేస్తే ఐ విల్ గివ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఓకే.